తల్లేది? పోన్లేండి, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు, మీరు అడగండి. చిన్నపిల్లలు అయితే అడిగేస్తారు, డాడీ మమ్మీ లేదా అంటారు. దానికి ఒక స్టోరీ ఉంది. ఓకే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. తప్పిపోయిన కుమారుడు అన్నాడండి. మీరేం ఫీల్ అవ్వకుండా, తప్పిపోయిన కుమార్తె అనలేదుగా. ఆత్మాని కుమారుడు 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 అంటుంది బైబిల్లో. మరి నెగిటివ్ కూడా అలాగే కుమారుడుగా వస్తుంది కదా. అయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఆ కుమారులో చిన్నోడు ఏమడిగాడంటే, ఏమడిగాడు? ఆస్తిలో నాకు వచ్చు భాగము తండ్రిని అడుగగా తండ్రి ఇచ్చేసాడు. తండ్రి దగ్గర నుంచి తన ఆస్తి అడిగాడు. ఈ యూదుల ఫ్యామిలీస్లో తండ్రి ఆస్తి ఎప్పుడు తీసుకుంటారంటే తండ్రి చచ్చిపోయాక తీసుకుంటారు. తండ్రి చచ్చిపోయాక. దేవుడు నీ జీవితంలో చచ్చిపోయాడు అనుకుంటే నువ్వు బయటకు పోతావు. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు బతికున్న తండ్రిని చంపేశాడు. చాలా బాధాకరం కదండి. కానీ తండ్రి డిస్కస్ చేయలేదు, తండ్రి నెగోషియేట్ చేయలేదు. యారా బాబు ఎందుకు ఇవ్వాలి అనలేదు. కుమారుడు అడిగాడు, తండ్రి ఇచ్చేశాడు, పనిచేశాడు. మరి తండ్రి చిన్న కుమారుడికి ఆస్తి పంచినప్పుడు పెద్ద కుమారుడు కూడా వెళ్ళిపోద్దిగా, ఆయన కూడా వెళ్ళిపోయి ఉంటుంది. పెంపకాలు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనమాట. అయితే చిన్న కొడుకు తన రైట్ని అడిగాడు. నిజంగా తనకు అధికారం ఉంది, నిజంగా తనకు ఫ్రీడమ్ ఉంది. ఈ పరమ తండ్రి, తండ్రి అంటే మీరు ఎవరిని గుర్తు చేసుకోవాలి? దేవుని గుర్తు చేసుకోవాలి. ఈ తండ్రి నిన్ను కట్టిపెట్టే తండ్రి కాదు. ఈ తండ్రి నిన్ను పీక పట్టుకొని భక్తి చేయించే తండ్రి కాదు. ఈ తండ్రి ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే, ఆ కొడుకు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడగగలిగే అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈరోజు భక్తులుగా మీరు దేవునితో ప్రార్థనలు అనేకం చేస్తున్నారు. ఏమన్నా చేయొచ్చు, దేవుణ్ణి ఏమన్నా అడగొచ్చు. ఆ ఫ్రీడమ్లో నువ్వు ఎక్కడన్నా తప్పిపోతున్నావేమో. ఈ చిన్న కుమారుడికి ఇచ్చిన ఫ్రీడమ్లో నుంచి ఆ ధైర్యం వచ్చింది. ఏమడిగాడు? నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేయంటే ఆ కుమారుడు ఆ సమయంలో ఏం చేశాడు? ఆ తండ్రిని ఆయన హృదయంలో, ఆయన మనసులో చచ్చిపోయాడు. ఈరోజు చాలా మన జీవితాల్లో ఈ దేవుడిని హృదయంలో చంపుకున్నావు కాబట్టే నువ్వు బయటికి పోతున్నావు. దేవుని హృదయంలో నువ్వు బయటికి వెళ్ళిపోయినప్పుడల్లా, నువ్వు లోకాశల వైపు వెళ్ళిపోయినప్పుడల్లా, ఈ తప్పిపోయిన కుమారుడి ఆలోచన నీ హృదయంలో వచ్చినప్పుడల్లా నువ్వేం చేస్తున్నావంటే తండ్రిని బతుకున్నప్పుడే చంపేస్తున్నావు. ఇది చాలా బాధాకరం. అయినా సరే దేవుడు ఏమండు, అయినా తండ్రి ఏమండు. దేవుడు మొదట్లో చెప్పాడు, మీకు ఫ్రీడమ్ ఇచ్చాను. తండ్రి మనకేమిచ్చాడు? ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇచ్చాడు. ఆయన మనం కట్టి పెట్టలేదు కాబట్టి ఏమిచ్చాడు? పనిచేశాడు. దాని తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని సంతల్లోకి వెళ్ళినప్పుడు మన చిన్నపిల్లల్ని గట్టిగా పట్టుకుంటాం కదా, తప్పుకోకుండా పట్టుకుంటాం. ఇప్పుడు తప్పోయే అవకాశం లేదు, ఎందుకంటే అంత జీపీఏలు సీసీ కెమెరాలు వచ్చాయి. అందుకే ఎవడో పట్టించుకోవట్లేదు. ఆడే మొబైల్ పెట్టుకుని ఇంటికి వచ్చేసేలా ఉన్నాడు, ఎక్కడ వదిలేసిన కదా. ఇలా ఉంది పరిస్థితి. అయితే తప్పిపోయిన కుమారుడు అనేది అంత యాప్ట్ టైటిల్ కాదు అని నేను ఎందుకు అన్నానంటే, తప్పిపోయినోడు
తెలిసి తప్పిపోతాడా, తెలియక తప్పిపోతాడా? తెలియక తప్పిపోతాడు. చిన్నపిల్లలు వెళ్తావు, ఆడు ఐస్ క్రీమ్ దగ్గర నిలబడతాడు, నువ్వు కాయగూరలు కొంటా ఉంటావు, ఈలోగా ఆవిడో డప్పు వాయితాడు, అక్కడ పోతాడు, కనిపించాడు. తప్పిపోయినోడు తప్పే ఉండదు, అవునా కదా? తప్పిపోయినోడు తప్పే ఉండదు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎందుకు అనొద్దు అన్నానంటే, ఈ తప్పిపోయిన కుమారుడు కావాలని తప్పిపోయాడు. హల్లెలూయా! కావాలని తప్పిపోయాడు, విల్ఫుల్గా తప్పిపోయాడు, తన కాన్షియస్లో తను అనుకోని తప్పిపోయాడు, తను ఆలోచించుకొని తప్పిపోయాడు, ఎరిగి చెడిపోయాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ముందు ఆస్తి అడిగాడు, తర్వాత కొన్ని దినాలు ఉన్నాడు, ఆస్తి అంతా సెట్టింగ్ చేసుకున్నాడు, అమ్మాల్సిన అమ్మేసాడు, రిజిస్టర్ చేసాడు. చూసారా? కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణపోయి అచ్చట వదిలేద్దాం. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు విల్ఫుల్. నువ్వు తప్పిపోవడంలో దేవుని ప్రమేయం లేదు, నువ్వే కావాలని దేవుడి నుంచి తప్పిపోయావు. తర్వాత ఆయన దుర్వ్యాపారము చేశాను, పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చూడండి, చాలా సార్లు మనము దేవుడి దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గర ప్రొటెక్షన్లో ఉన్నప్పుడు దాని తాలూకా విలువ మనకి తెలియదు. చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలీదు, తల్లిదండ్రులు వెళ్ళిపోయాక వారి విలువ తెలుస్తుంది. సాధారణంగా ఇది మానవ సహజం, మానవ ఉద్దేశం. ఏమనుకుంటామంటే ఏదో కొత్తది ఉన్నది, ఎప్పుడు మా నాన్న సొనుగుతాడు, మా అమ్మ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఏంటి ఉన్న సెట్. నేను ఎక్కడో రెక్కలు కట్టుకొని కదా, యవనస్తులు రెక్కలు కట్టుకొని ఈ మధ్య హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండగానే హ్యాపీగా ఉన్నారు, చూస్తున్నాను ఈ మధ్య. మీ గురించి కాదమ్మోయ్, మా పిల్లలు కూడా వెళ్ళిపోతారు కదా, ఆడేమన్నా సిగ్గిపోతాడేమో వస్తే ఇలా బురుబుబ్బులా ఉబ్బిపోయి వస్తున్నాడు, ఆడే బాగున్నాడు బయటికి వెళ్ళిపోయి. ఎందుకంటే అంతవరకు మనం తోసి పెడతామా? ఆ ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి, ఆ ప్రొటెక్షన్లోంచి బయటికి వెళ్ళిపోయి రెక్కల చాపుకొని ఎగిరిపోవాలనే ఒక ఆశ, ఒక విధమైన ఆతృత ఈ చిన్న కుమారుణ్ణి నాశనం చేసింది. చాలామంది పిల్లలు, యవనస్తులు తల్లిదండ్రుల ప్రొటెక్షన్ తాలూకా వాల్యూ తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు, బైబిల్లో అందుకే అంటాడు, నువ్వు తల్లి మాట వినాలి, నువ్వు తల్లిదండ్రులను ఆనర్ చేయాలి, నువ్వు తల్లిదండ్రుల మాటను తృణీకరించకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు ఈ మాట వస్తుంది, మీకేం తెలీదు అంట, మీకేం తెలీదు, నువ్వు పుట్టక ముందు పుట్టారే వాళ్ళు, నువ్వు చూడనంత జీవితం చూశారు. సింపుల్గా నీకు మొబైల్ ఆన్ చేయడం వచ్చిందని, వాళ్ళు టీవీ ఆన్ చేసుకోలేరని కదా, ఒక క్యాబ్ బుక్ చేసుకోలేరని, నీకేం తెలియదు అనేస్తా ఉంటా కామని. చాలా బైబిల్ దాన్ని ఖండిస్తుంది. చూడండి, తల్లిదండ్రుల మాటలట జీవం మీకు, అవి దీర్ఘాయువునిస్తాయి మీకు. ఎవరైతే చిన్న మాట అయినా అది నీకు చాలా అలుసుగా ఉన్నా ఆ మాటని ఎంతో భాగ్యంగా చూసుకునే వాళ్ళ జీవితాలు దేవుడు దీవిస్తాడు. అరే చిన్నప్పుడు నువ్వు ఇంకా పనికి మాటలు మాట్లాడేవరా, అవన్నీ అన్నారు వాళ్ళు, విన్నారు లేదా? తాత అని ఏదేదో మాట్లాడావు, భరించలేదా? భరించారు కదా. పనికి మాట్లాడావు, తెలియని ఆ ప్రశ్నలకి అర్థం లేని ప్రశ్నలు వేసి ఓపికగా ఆన్సర్ చెప్పారుగా. కానీ నువ్వు కొంచెం నాలెడ్జ్ వచ్చేస్తే ఎక్కడికో ఎగిరిపోయి వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు పామరులు అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. కానీ నేను చెప్తున్నాను, వాళ్ళు పామరులే, కానీ వారి మాటలు జీవపు ఓటలు. హల్లెలూయా! నీ కంఠానికి హారంగా తగిలించుకోమన్నాడు. నీ తల్లి ఉపదేశాన్ని వినమని బైబిల్ చెప్తుంది. కొన్ని మాటలు చెప్తారండి, ఈరోజు కూడా నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వాళ్ళు ఉన్నప్పటికన్నా వాళ్ళు లేనప్పుడు నన్ను నడిపిస్తున్నాయి, అవి నన్ను బలపరుస్తున్నాయి. ఆ మాటలు ఎందుకు సూపర్ చెప్పమంటారా?
అందులో ఇంత జ్ఞానం ఉందని కాదు, నువ్వు కొలవలేనంత ప్రేమ ఉంది. హల్లెలూయా. నువ్వు కొలవలేనంత ప్రేమ ఉంది. నువ్వు ఊహించలేనంత నిష్కల్మషమైంది అది. నీ ఫ్రెండ్ కానీ నీ పక్కనోడు కానీ నీకు జిగ్రీ కూడా నీకంత ఫెయిర్గా నీతో మాట్లాడలేడు, అంత నిష్కల్మషంగా నీకోసం కోరుకోలేడు. నువ్వు తల్లిదండ్రులను కోల్పోతే ఎటువంటి కృపను కోల్పోతావు తెలుసా? ది మోస్ట్ ప్యూరెస్ట్ ప్రేయర్ దట్ వన్ కెన్ డూ ఫర్ యూ కోల్పోతావు. ఇది చాలా అసలు తల్లిదండ్రులు పోగొట్టుకోవడం కన్నా అత్యంతంగా మనం లాస్ అయిపోయేది ఏంటి తెలుసా అండి? ఇది నిన్నుగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నిన్నుగా నీ మంచిని నిష్కల్మషంగా కోరుకునేవాళ్ళు, నిష్కల్మషమైన శుద్ధమైన ప్రార్థన దేవుని సన్నిధిలో గంటాపదంగా ఆయన తలుపును తట్టే ప్రార్థనను కోల్పోతాం. అలాగే అందుకే మీ అందరూ చెప్తాను, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళతో ప్రార్థన చేయించుకోండి. అంతమంది చేయించుకుంటున్నారు? చేయించుకోండి. మమ్మీ దగ్గరికి వెళ్ళండి, మమ్మీ ప్రేయర్ చేయ నాకు అని అడగండి. డాడీ దగ్గరికి వెళ్ళండి, డాడీ నా కోసం ప్రార్థన చేయండి అనండి. ప్రార్థన చేయించుకోండి. తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఈ లోకంలో ఎంత కుళ్ళుగా ఉన్నా నీ పిల్లల కోసం నువ్వు చేసే ప్రార్థన చాలా నిష్కల్మషంగా ఉంటుంది. దట్ ఈస్ ద ప్యూర్ అర్జ్ అనమాట. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రార్థనకు మించిన ప్రార్థన పాస్టర్ కూడా చేయలేడు. హల్లెలూయా. పాస్టర్ కూడా చేయలేడు. నోబడీ కెన్ డూ దట్ ప్రేయర్. కాబట్టి ఇది చాలాసేపు వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ కావాలని వీళ్ళు తప్పిపోయిన వాడిని కావాలని తప్పిపోయాడు అంటారు, పోయాడు అంటారు, వదిలేసిపోయాడు అంటారు. తప్పిపోయాడు అని చాలా తప్పు అనమాట. కాబట్టి ఆయన ఆ దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి డబ్బంతా పోగొట్టుకొని ఆ దేశంలో కరువు వచ్చిందట. ఈ కరువు మంచికి వచ్చిందా చెడ్డకు వచ్చిందా? మంచికే వచ్చింది. ఈ కరువు ఎవరు తెప్పించారు? తండ్రే తెప్పించాడు. పిల్లలు మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు ఆయన వైపు చూస్తావనేమో, నీకున్న ఇబ్బందిని కూడా దేవుడి వైపు చూడడానికి, తండ్రి వైపు చూడడానికి ఉపయోగపడుతుందని మీకు అర్థం తెలుసా? కరువులోనే ఆడు బాగా ఆలోచించాడు కదా, సమృద్ధిలో చెడ్డగా ఆలోచించాడు. మరక మంచిదే, అదనమాట స్టేట్మెంట్. మరక మంచిదే. వాడు సమృద్ధిలో చాలా చెడ్డగా ఆలోచించాడు. ఈ సమృద్ధిలో ఆ దేవుని తండ్రి తాలూకా ఔన్నత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఆ సమృద్ధిలో ఆ తండ్రి ప్రొటెక్షన్ గుర్తించలేకపోయాడు. ఆ సమృద్ధిలో ఆ తండ్రి దగ్గర ఉన్న ఆ సమృద్ధిని గుర్తించలేకపోయాడు. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో అతను తండ్రి దగ్గర ఉన్న ఆ మహిమను అతను గుర్తించే స్థితికి వచ్చాడు. కాబట్టి ఇతను కావాలని వెళ్ళిపోయిన కొడుకు, తప్పిపోయిన కొడుకు కాదు. కాబట్టి కొన్ని దినములు అయిపోయిన తర్వాత దూరదేశానికి వెళ్ళి చెడు వ్యాపారం చేశాడు. ఒక మంచి వ్యాపారం చేసి కదా చెడు వ్యాపారం చేశాడు. చెడు వ్యాపారం ఎందుకు చేశాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ ఇంటెన్షన్ రాంగో, ఎప్పుడైతే నీ హృదయంలో నీ డెసిషను ఒక తప్పు ఆలోచనలోంచి పడుతుందో అది తప్పు పని చేయిస్తుంది. హల్లెలూయా. అది తప్పు పని చేయిస్తుంది. అతను వ్యాపారం దుర్వ్యాపారం ఎందుకు అయిపోయిందంటే అతని ఆలోచనలోనే తప్పు ఉంది. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి నువ్వు చేసే ఏ పని వర్దెలదు. నువ్వు వెళ్ళిపోయి మైక్రోసాఫ్ట్ పెట్టినది పనిచేయదు. అది అందుకే హిందువులు అంటారు తల్లిదండ్రులు కూడా దేవుడితో సమానంగా చూస్తారు. అలా కాన్సెప్ట్ అదనమాట. దాన్ని ఆ విధంగా పెట్టేశారు. ఎందుకంటే దేవుడు కూడా తల్లిదండ్రులకి అంత విలువ ఇచ్చాడు. కాబట్టి
తండ్రిని తృణీకరించి వెళ్ళాడు కాబట్టి ఆ బిడ్డ మరి సక్సెస్ అల్ల. తర్వాత 15వ వచనం, అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీయో ఇయ్యలేదు. అయితే ఆగండి. అయితే ఇప్పుడు ఆయన ఫైనల్గా పోయాడు. పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? పిల్లలు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎక్కడికి వెళ్ళాడు? ఫైనల్ పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తప్పైన కుమారుడు నేను అనేస్తున్నాను చూడండి. పోయిన కుమారుడు ఎక్కడ పోయాడు? ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు? పందుల పొట్టు తినడానికి వెళ్ళాడు. అంటే జాబ్ లేదు, తిండి లేదు, డబ్బులన్నీ పోయినాయి. చాలామంది మోసం చేసి ఉంటారుగా, చాలామంది మోసం చేశారు, విచ్చలవిడితనం ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత పందుల దగ్గరికి వెళ్తాడు. అన్నాడు, అరే నా దగ్గర పందులు ఉన్నాయి, ఆ పందులను నువ్వు మేపు, నీకు జీతం ఇవ్వను, జీతం కూడా ఇవ్వడు, ఆ పందులు పొట్టు తినేయాలంతే, దెర్ ఇస్ నో శాలరీ. అర్థమైందా? కాబట్టి ఆ స్థితికి వెళ్ళాడు. యూదులు పందిని చాలా అపరిశుద్ధమైన ఒక యానిమల్గా చూస్తారు. అంటే ఈ బిడ్డ పరిశుద్ధమైన తండ్రి సన్నిధిలోంచి అపరిశుద్ధమైన దేశంలోకి వెళ్ళాడనమాట. అక్కడ పందులు దొడ్డు ఎందుకు ఉంది? అపరిశుద్ధమైన స్థితి ఉంది. అక్కడ ఏముందంటే అక్కడ మంచి ప్రదేశంలో నుంచి మలినమైన ప్రదేశానికి వెళ్తున్నట్టు ఈ పందుల ఉదాంతం తెలుస్తుంది. చివరికి ఒక యూదుడు పందంటేనే అసహ్యం అండి. అంటే ఆ జాబ్ ఎంత భయంకరమైన జాబ్ అంటే ఆడు పాకి పనన్నా చేస్తాడు కానీ పందిని ముట్టుకోడు. అది వాళ్ళ నిష్ట. చివరికి ఆ పంది ముట్టుకునే కాకుండా ఆ పంది తినేది తినాల. అంటే ఎంత లోయెస్ట్, దానికన్నా దరిద్రం, దానికన్నా లోయెస్ట్, దానికన్నా నీచమైన స్థితి ఏ మనిషి జీవితంలో రాదు. యేసు ప్రభువు ఈ ప్రమాణం ఎందుకు చెప్పాడంటే, ఈ ఇల్లుస్ట్రేషన్ ఎందుకు చెప్పాడంటే, ఈ ఉదాంతం ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఎంత డౌన్కి వెళ్ళిపోయినా, అంటే నువ్వు ఊహించడానికి ఊహించలేనంత నీచమైన స్థితికి నువ్వు వెళ్ళిపోయినా తండ్రి ప్రేమ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. దానికి అసలు డీప్కి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు పందుల పుట్టు తినాలట అంటే ఎంత వరస్ట్ అండి. ఒక తండ్రి, ఒక రాజు కొడుకు, ఒక యజమాని కొడుకు ఒక పాకి పని చేసుకుంటే బాగును, పందుల పుట్టు అంటే మన జీవితము, నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. కాకపోతే వెళ్ళిపోవడానికి దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో రావడానికి కూడా అంతే ఫ్రీడమ్. వెళ్ళాడా? ఏమంటే తండ్రి ఏమైనా పేపర్లో వేయించాడా? తండ్రి ఏమైనా ఎంక్వైరీ చేశాడా? బైబిల్లో ఎక్కడ కూడా అలా చేసినట్లేదు. తండ్రి ఏమి ఎంక్వైరీ చేయలే. తండ్రి అతను కన్విన్స్ చేయడానికి చూడలే. కొడుకే చివరికి భయంకరమైన నీచ స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందట. ఈ పోయిన కుమారుడు, ఈ తప్పిపోయిన కుమారుడు ఆ నీచ స్థితిలో బుద్ధి వచ్చింది. దానికన్నా నీచ స్థితిలో పందిలాగా మట్టిలో, ఆ భయంకరమైన బురదలో, ఆ మొలంలో కుట్లాడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఎవరు తెలుసా? మనమే, పందులు. మనం చాలామంది ఆ స్థితిలో ఉన్నాం. మనకి బయట దొల్లడం వచ్చు, మళ్ళా చర్చిలోకి వచ్చేసి కూర్చోవడం కూడా వచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ స్పిరిచువల్ స్టేటస్. అది చాలా భయంకరమైన వ్యక్తి. పునాదులు పాడైపోగా నీతిమంతుడు, పునాదులు పాడైపోయి అనమాట. నేను ఈ ఎంటైర్ స్టోరీలో వన్ ఆఫ్ ది మెయిన్ హీరో ఎవరంటే తప్పిపోయిన కుమారుడే. ఎందుకంటే ఆ టైంలో వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఒకవేళ ఆ స్థితిలో బుద్ధి వస్తే నువ్వు
పైకి అలంకరించుకొని బయట సోమవారం నుంచి పందులా దొలుతాం, ఆదివారం మటుకు పరిశుద్ధంగా వచ్చేస్తాం. ఇదట దేవుడు కూడా బాగు చేయలేడు, దేవుడు కూడా వాళ్ళు బాగు చేయలేడు. నెల్సన్ మండేలా ఒక మాట అంటాడు, నెల్సన్ మండేలా ఒక మాట అంటాడు, చూడండి, పడిపోవడం తప్పు కాదండి, తప్పిపోవడం తప్పు కాదండి. ప్రతి మనిషికి శరీరానికి ఆత్మకు మధ్యలో ఘర్షణ అవుతుంటుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయలేవు, ఏం చేయకూడదు అనుకుంటున్నావు చేస్తూ ఉంటావు. ఇది నలుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు ఏ స్థితికి పడిపోయినా, ముఖ్యంగా పిల్లలు, యవనస్తులు, ఇంకా నా వల్ల కాదు అంటారని చెప్పే ఈ పందుల గురించి చెప్పాడు. ఎందుకంటే దీనికన్నా నీచమైన స్థితి చెప్పలేక ఆ స్థితిలో వాడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. నెల్సన్ మండేలా చాలా కాలం ఉన్నాడు కదండి, ఆ జీవితం అంతా జైల్లోనే ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఆయన ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయినాక ఆయనకి ఎంత క్రేజ్ అంటే ఒక మహాత్మా గాంధీతో ఈక్వల్గా చూశారు. చూసినప్పుడు ఆయన్ని, ఏమండి మీరు ఎంత సాధించారు కదా, మీరు ప్రెసిడెంట్ అయిపోయారు, మీకు ఎన్నో విజయాలు ఉన్నాయి, మీరు ఎంతో గొప్ప కార్యాలు చేశారు, అసలు మీలాంటి లీడర్ ఒక గాంధీ, ఒక నెల్సన్ అలా చెప్పుకుంటున్నారు, కాబట్టి మీరు ఒక యుగ పురుషుల్లాగా ఉన్నారు. మీరు మీ గురించి ఏం చెప్పుకుంటారు, మీ గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు ఆశిస్తున్నారంటే, నెల్సన్ మండేలా ఏమన్నాడు సార్, నేను ఏమి సాధించానో, నేను ఎన్ని సాధించానో దాన్ని బట్టి నన్ను గుర్తుపెట్టుకోకండి, నన్ను ఒకదాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు పడిపోయి లేచానో దాన్ని బట్టి నన్ను గుర్తు చేసుకోండి అన్నాడు. హల్లెలూయా. నా గ్రేట్నెస్ మీరు ఎలా గుర్తుపట్టాలంటే, నేను ఎన్నిసార్లు పడిపోయి ఎన్నిసార్లు లెగ్గలిగాను. బాక్సింగ్లో పడిపోతాడు కానీ లెగగలగాల, 1 2 3 4 నెంబర్స్ ఉంటాయి, ఈలోగా లెగిస్తే ఫైట్ ఉంటుంది. లెగగలిగినవే. నేను ఎన్నిసార్లు పడిపోయి, ఎన్నిసార్లు నీరసించిపోయి, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళిపోయి, ఎన్నిసార్లు తొక్కబడి మళ్ళా నేను లెగిశానో, దయచేసి దాన్ని గుర్తించరా, దాన్ని గుర్తించండి అంటున్నాడు అతను. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు ఆ పందుల పెంటలో నుంచి అడుగు బుద్ధి వచ్చిందట. ఒకవేళ మన జీవితాల్లో కూడా అటువంటి స్థితి ఉంటే, అప్పుడైనా మనకు బుద్ధి వస్తే, వాడు బుద్ధి తెచ్చుకొని వాడు నిజమైన పశ్చాత్తాపం పొందాడు. అడేమన్నాడు బుద్ధి తెచ్చుకున్నాక, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. దేవుడి వాక్యము మనందరి జీవితంలోనూ కూడా జరిగించును గాక. మీరేమనుకోకండి, నేను అబ్బాయి నేను అలాంటి కాదనుకోకండి, మనందరు సీనటే. మనందరం ఎక్కడ చోటు పడిపోయాం, మనందరం ఏదో పని దగ్గరే దొలుతున్నాం. అది సాదృశ్యంగా ఏదన్నా అవ్వచ్చు, నీకున్న ఏ బలహీనతన్నా అవ్వచ్చు, కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమంటున్నాడు, ఎవరికి విరోధంగా పాపం చేశాడు, పరలోకానికి అంటున్నాడు. తండ్రి అన్నాడా? నిజమైన పశ్చాత్తాపం ఎటు చూస్తుంది తెలుసా, ముందు దేవుడి వైపు చూస్తుంది. ఇప్పుడు నా ఎడలు ఎవరన్నా తప్పు చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, మనల్ని చూడాలనుకుంటాం. మనకు చూడాల్సింది నిజమైన పశ్చాత్తాపం దేవుడి వైపు చూస్తుంది. నిజమైన పశ్చాత్తాపం ఏంటి సార్, నేను పరలోకానికి విరోధంగా తప్పు చేశా, నేను దేవునికి విరోధంగా తప్పు చేశా, ఇంకా నా తండ్రికి కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, కనీసం ఒక పనోడ్లాగైనా నేను అక్కడికి వెళ్తానని తనలో తాను అనుకున్నాడట. ఎలాగనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు. ఈ తనలో తాను ఎప్పుడు అనుకున్నాడు సార్, ఒక్కడే ఆ పందుల ఆ పొట్టులో తినలేక మింగలేక, అది కూడా దొరక్క ఒంటరిగా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తనలో తాను అనుకున్నాడు. పాస్టర్ గారు కౌన్సిలింగ్ చేయలేదు, ఏదో మెసేజ్ విని అనుకోలేదు, లేకపోతే ఏదో వేరే మోటివేషన్ ఏం లేదు. వాడికి వాడే తన స్థితిని గమనించి
తను తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కుమారుడుగా కాదు, ఒక దాసుడుగా. నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. చాలామంది వస్తారు కానీ అది అందులో నిజమైన పశ్చాత్తాపము కనిపించిన స్థితి ఉంటుంది. అయితే అలాగనుకొని అతను వచ్చాడట. అప్పుడు వస్తున్నప్పుడు వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి ఫస్ట్ ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడు? అతనితో తండ్రి నేను మళ్ళా అన్నాడు, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడు అనిపించడానికి యోగ్యుడు కాదు. అయితే ఆపండి, అక్కడ నెక్స్ట్ మాట మాట్లాడనివ్వలేదు తండ్రి. నెక్స్ట్ ఏమనాలి? అతను నీ దాసుడుగా అయినా. తండ్రి ప్రేమ ఎంత బ్యూటిఫుల్ అండి, ఎంత అసలు బ్యూటిఫుల్ లవ్ అన్నమాట. ఆ ప్రేమని, అరే నువ్వు కొడుకురా, నాకు నువ్వు జీవము గల దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు, మీరు నీకు స్థితి లేదన్న ఆ మాట అనివ్వలేదు. అంతవరకు వచ్చాక తండ్రి మాట్లాడడం మొదలెట్టేస్తున్నాడు. ఇదేంటంటే నేను నీ కొడుకుగా ఉండడానికి యోగ్యత లేదు కాబట్టి నన్ను నీ అన్నవలేదు. జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలి. చూడండి, పందుల దొడ్డులోంచి వచ్చాడు, తండ్రి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆయన కంపుగా లేదు. ఆయన పరిగెట్టుకొని ఎందుకు వచ్చాడు తెలుసా? రోజు అలాగ వస్తున్నాడు. తండ్రి రోజు నీ కోసం చూస్తున్నాడు. రోజు నా బిడ్డ తిరిగి వస్తుందేమో, వస్తే సాయంత్రానికి వస్తుంది కదని రోజు బయటకు వస్తున్నాడు. రోజు ఎవడో కనిపెడుతున్నాడు, ఇది నా బిడ్డ కాదని వెనకపోతున్నాడు. ఆయన ఆ స్పాట్లో వచ్చింది కాదు, ఎవ్రీ డే తండ్రి ప్రేమ నీ కోసం ఆశపడుతుంది. నా బిడ్డ ఈ పాపం వదిలి వచ్చేస్తాడు కదా, ఈ వ్యసనం వదిలి వచ్చేస్తాడు కదా, నా బిడ్డ ఈ స్థితిలోంచి బయటకు వస్తాడు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు మరి ఏదో రోజు తెలుసుకొని వస్తాడు కదా అని రోజు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ తండ్రి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకొని ఎంతవరకు మాట్లాడినిచ్చాడంటే, నేను నీ కొడుకుగా ఉండడానికి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, నాకు కనీసం అంటే నో కాపన్నాడు అనమాట. అని అప్పుడు ఏమన్నాడు ఆయన? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి కట్టి. ఆ వస్త్రము దేనికి సూచన? ఆనర్. ఇదేమన్నా వరల్డ్ కప్ కొట్టొచ్చాడా? వరల్డ్ కప్ కొట్టి రావడం కన్నా నీ బలహీనతలోంచి నువ్వు బయటికి రావడం వరల్డ్ కప్. హల్లెలూయా. ఎంతమంది బలహీన, నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉంటారు. డోంట్ బి కవర్ చేసుకోవద్దు. అర్థమైందా? ఎవరు కవర్ చేసుకోవద్దు. ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది. పెద్ద తప్పులు అక్కర్లేదు. కొంతమందికి పెద్ద తప్పులు ఉంటాయి, కొంతమంది చిన్న తప్పులు ఉంటాయి. నో ప్రాబ్లం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఒక క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, లేకపోతే ఒక వ్యసనానికి లోబడిపోయావేమో, లేకపోతే నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉన్నావేమో, లేకపోతే నువ్వు చెప్పుకోలేని అనేకమైన క్లచెస్లో ఉన్నావేమో. నువ్వు కానీ దాని నుంచి వెనక్కి వస్తే యు విల్ బి ఆనర్డ్. పెద్ద వరల్డ్ కప్ కొట్టిన దానికంటే టాప్ అది. ఆయన ఏమన్నా ఈ వరల్డ్ కప్ ఏమని చేశాడు? ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు. దట్ ఈజ్ ఆనర్ చేశాడు. తండ్రి నువ్వు వెనక్కి వస్తే నిన్ను ఆనర్ చేస్తాడు. తండ్రి నీ తప్పుల్ని లెక్కడానికి లేడు. హలో, ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే, అసలు మనకు కానీ వెనక్కి వస్తే కూర్చోపెట్టి దుమ్ము దులిపేమా? నిజంగా మీ జీవితంలో అయితే ఇప్పుడు గుర్తొచ్చా? అప్పుడు అలా చేయలేదా? సిగ్గుండాలి నీకు. మనం జడ్జి చేస్తాం. చూడండి, తండ్రి జడ్జి చేయట్లేదు, డైరెక్ట్గా ఆనర్ చేస్తున్నాడు. నీ తండ్రి నీ తప్పులన్నీ లైన్లో పెట్టి నిన్ను దోషిలా నిలబెట్టి వెళ్ళు అనేవాడు కాదు. నువ్వు వెనక్కి వస్తే మళ్ళా పాత కుమారుడు ఎలా ఉన్నాడో అలా నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీ జీవితంలో ది పవర్ఫుల్ థింగ్ ఏంటి తెలుసా? కమింగ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్. నీతిమంతులు పలుమార్లు పడిపోతారు, అయినా వాళ్ళు లెగుస్తారు. లెగ్గలగాల. అందరికీ బలహీనతలు వస్తాయి.
అందరికీ బ్యాడ్ టైం వస్తుంది, అందరికీ చెడ్డ పరిస్థితులు వస్తాయి, అందరికీ బలహీనతలు వస్తాయి. కానీ ఆ బలహీనతలోంచి నువ్వు లెగిచినప్పుడు తండ్రి ప్రశస్త వస్త్రం తీసుకుని వచ్చి నీ నేస్తాడు. కానీ నీ మీద నేరము మోపడానికి తండ్రి లేడు. ఈ తండ్రి ఎంత మంచి తండ్రి అంటే అసలు దాసుడు అన్నవట్లేదండి అతన్ని. అసలు ఎంత ప్రేమది అన్నవట్లేదు. నీ నోట్లోంచి మాట్లాడనివ్వకు. నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, అంతే. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా నా కుమారుడివే, నువ్వు ఏ స్థితిలోకి నా కుమార్తెవే, జస్ట్ కమ్ బ్యాక్ అన్నాడు అనమాట. అయితే ప్రశస్త వస్త్రం వేసాడట. తర్వాత ఏం వేసాడు? చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు. చేతికి ఉంగరం ఎందుకు పెడతారు సార్ రోజుల్లో? చేతికి ఉంగరం అంటే 3 విషయాలు. మొదటిది, చేతికి ఉంగరం అంటే ఆయన పేరు ఇవ్వడం, ఆయన ఖాందాన్ పేరు ఇవ్వడం. చేతికి ఉంగరం అంటే ఇంకోటి ఏంటంటే యాక్సెస్ ఇవ్వడం. మీకు ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, అప్పట్లో ఉంగరమే. అక్కడికి వెళ్ళి షాపుకి వెళ్ళి ఆ ఉంగరం ఉంటుంది, మీ ఇంటి పేరు ఉంగరం, ఆ ఉంగరాన్ని ఇలా గుద్దితే అచ్చు పడుతుంది, ఆ డబ్బులన్నీ తండ్రి కడతాడు. తెలుసా మీకు? ఈ ఉంగరం ఈజ్ యాక్సెస్, ఈ ఉంగరం ఈజ్ అథారిటీ. ఈ ఉంగరం ఆయన ఇంటి పేరుని ఆయన ఇంటిలోకి చేర్చుకోవడానికి సూచన. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు నిజమైన పశ్చాత్తాపం వెనక్కొస్తే ఆ తండ్రి ఆనర్ చేశాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, మళ్ళా పాత గ్లోరీకి యాక్సెస్ ఇచ్చాడు, ఫుల్ యాక్సెస్. మళ్ళా నువ్వు కొన్ని రోజులు ఎలా పనిచేయి, కొన్ని రోజులు అలా ఉండు, వెనక్కొచ్చే కదా పడు, 4 రోజులు చూసాక నేను చూద్దాం అనలేదు. కంప్లీట్ అథారిటీ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వెనక్కొస్తే నువ్వు కంప్లీట్గా దేవుని బిడ్డవే, దేవుని కుమార్తెవే, దేవుని కుమారుడివే. కాబట్టి డోంట్ హెజిటేట్ టు కమ్ బ్యాక్. అలా వెనక్కొచ్చినప్పుడట పరలోకంలో పండగ అవుతుందట. దేవుడు 3 కోల్పోయినవి తిరిగి తేడం గురించి మాట్లాడాడు. మొదటిది మరి తప్పిపోయిన గొర్రె, తర్వాత తప్పిపోయిన నాణ్యము, తర్వాత తప్పిపోయిన కుమారుడు. కాబట్టి ఈయన కూడా తప్పిపోయిన కుమారుడు అని పేరు ఎడిచారు. తప్పిపోయిన గొర్రె కావాలని వెళ్ళిపోలే కదా, తప్పిపోయిన కాయిన్ కూడా కావాలని పారిపోలే, కానీ ఈయన కావాలని పోయాడు. అందుకే ఈ తప్పిపోయిన కుమారుడు నాట్ అన్ యాప్ట్ స్టేట్మెంట్ అంటున్నాను. కాబట్టి తండ్రి ఆ విధంగా అతనికి ఏమిచ్చాడు? ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, 3 చెప్పులు ఇచ్చాడు. చెప్పులు ఎడితే సార్, చెప్పులు ఇవ్వకపోతే వాడు స్లేవ్ అని అర్థం. ఒకవేళ బానిస అంటే ఆడు చెప్పులు ఉండదు, బానిస కాదు అని చెప్పడానికి చెప్పులు కూడా వచ్చాడు. తర్వాత కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదమైన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడ. హల్లెలూయా. సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడతో మనం ఆపుదాం. చూడండి, ఇది ఇచ్చిన వెంటనే తండ్రి కొవ్విన దూడను వధించి చనిపోయాడా? లేదు కదా, చనిపోయాడా? కానీ ఏమన్నాడు తండ్రి ఇక్కడ? చనిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. చూడండి, చాలామంది చనిపోయిన కుమారుడు వెనక్కొస్తే అది ఎలా ఉంటుందంటే అది ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్. అది ఎవరన్నా మరణము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది మీకు తెలుస్తుంది, మాటల్లో తెలియదు. నేను ఒకసారి మా అత్త అనుకుంటాను, ఒక ఆవిడ క్రిస్టియానా, వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ అయింది, కేజీహెచ్లో ఉన్నారంటే వెళ్ళేటప్పటికే చనిపోయాడు ఆయన. ఆ దారంతా అంటుంది ఆవిడ, ఆయన లాజర్ని లేపావు కదా, మా ఆయన కూడా లేపచ్చు కదా అని ప్రార్థన చేస్తుంది. అంటే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ క్రై. ఫ్రాంక్లిన్ గారు చనిపోయినప్పుడు నాకు రాత్రి 2 గంటలకు ఫోన్ చేశారు. వాళ్ళ ఒక డాక్టర్ అమ్మగారు ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మన్నారండి అన్నారు. నాకు అర్థమైపోయింది. ఆడికెళ్ళి దేవుడా ఆ ప్రాణాన్ని వెనక్కి పంపించేయి అని ప్రార్థన చేశాను. ఆ ప్రాణాన్ని వెనక్కి పంపించే గివ్ హిమ్ బ్యాక్, సెండ్ హిమ్ బ్యాక్. ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఒకవేళ అతను లెగిసిపోతే ఎంత సంతోషం. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ జాయ్ కదండి. తండ్రి చెప్తున్నాడు, నా కొడుకు చనిపోయి
బతికాడు, చనిపోయి బతికాడు. అబ్రహాము ఇస్సాకుని మరణంలోంచి మళ్ళా పొందుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్. నువ్వు తండ్రిని నిజంగా సంతోషపరచాలనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోంచి వెనకరా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్. నువ్వు తండ్రిని అంతగా సంతోషపెట్టగలుగుతావు. నాకు తెలుసు ఆ రోజు ఫ్రాంక్లిన్ గారు బతికేసుంటే నేను చాలా మొక్కేసుకున్నాను, ఫస్ట్ రిజైన్ చేపిస్తానన్నాను. నాయన నువ్వు ఆయన బతికిచ్చో, నేను టీచర్ జాబ్ రిజైన్ చేపిస్తా. ఇవన్నీ వెరీ పర్సనల్ మీకు చెప్తాను. కాకపోతే యూ షుడ్ నో దట్ పెయిన్. చాలామంది మనం ప్రియులను కోల్పోయాం, ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఇక్కడ మనదిన ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళు బతికేస్తే ఎంత సంతోషం, అంత సంతోషం ఆడ తండ్రికండి. దేవుణ్ణి అంతగా సంతోషపెట్టగలి తెలుసా, నువ్వు నీ స్థితిలోంచి వెనక్కి రావడం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో వెనక్కి వెళ్ళిపోయావు. పెద్ద కుమారుడి గురించి మాట్లాడలేదు, ఇంకోసారి మాట్లాడతాను, ఎందుకంటే అది నాకు లీడింగ్ రావట్లేదు. పెద్ద కుమారుడి గురించి మాట్లాడు. ఇక్కడ పెద్ద కుమారుడు వంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ విషయంలో కూడా దేవుడు అంతే సంతోషిస్తాడు. పెద్ద కుమారుడిలాగా బతుకున్నట్టుండి పక్కన ఉండి చచ్చిపోయినట్టు ఉన్నారు. అది కాదు, నువ్వు వెనక్కి తిరిగి రావాలా. నువ్వు వ్యసనం వదిలిపెట్టి వెనకరా, దేవుడు సంతోషిస్తాడు. నీ బలహీనతను వదిలిపెట్టి దేవుడి దగ్గర రా, దేవుడు సంతోషించి మళ్ళా అదే ఘనత నీకు తయారు చేస్తాడు. కాబట్టి అటువంటి వెనక్కి రావడం అనేది డోంట్ టేక్ ఇట్ నెగిటివ్. యేసుక్రీస్తు ఈ మాటలు ఎందుకు చెప్పాడు సార్? శాస్త్రులు పరిచయులు ఆయన ఏమంటారంటే, ఈయనేంటి ఆత్మ అని ఈ చెడ్డోళ్ళతోని పాపులతోనే కూర్చుంటున్నాడు, ఎందుకు ఈయన ఓ భక్తుడు అంటాడు, ఓ పరిశుద్ధుడు అంటాడు, ఆత్మ అని ఈ ట్యాక్స్ కలెక్టర్లు, ఈ అన్యాయం చేసిన వాళ్ళు చెత్త మనుషులతో కూర్చుంటున్నాడు, మేమైతే పరిశుద్ధులం అంటే, అప్పుడు దేవుడు ఈ 3 ఉపమానాలు చెప్పాడు. నేను వచ్చిందే పాపుల కోసం, నేను వచ్చిందే పరిశుద్ధుల కోసం కాదు అని చెప్పి ఈ 3 ఉపమానాలు వారికి బుద్ధి చెప్పడానికి చెప్పాడు. ఈ పెద్ద కొడుకు ఎవరు తెలుసా? ఆ పరిసయ్యులు, శాస్త్రులే. అసలు యేసుక్రీస్తు ఈ 3 ఉపమానాలు ఈ మనకెంత చెప్పాడో మనకంత గట్టిగా శాస్త్రులకి పరిసయ్యులకి చెప్పాడు. కాబట్టి ఇది పెద్ద కుమారుని కథ కూడా. ఇది పెద్ద కుమారుడు. నువ్వు పెద్ద కుమారుడువో చిన్న కుమారుడువో నాకు తెలీదు, ఏ కుమారుడువైనా తండ్రి దగ్గరికి వస్తేనట చనిపోయిన నా కొడుకు మళ్ళీ నాకు దొరికాడు అనే సంతోషంతో పరలోకంలోని దేవుని సన్నిధిలో దేవుడు ఆనందించే స్థితికి మనం రావాలంటే నువ్వు గొప్ప మెసేజ్ ఇస్తే రావు, 20 గంటలు ప్రార్థన చేస్తే రావు, లేకపోతే ఏదో ఘనకార్యాలు మేము కనిపించేలా చేస్తే రావు. నీకున్న బలహీనతను ఒకటి వదిలిపెట్టి నా నాయన నన్ను క్షమించాను వెనక్కి వస్తే అది దేవునికి గొప్ప సంతోషము, ఆనందము. దేవుడు మళ్ళా నేను అదే స్థితిలోకి, దేవుని పిల్లలనే ఒక అత్యున్నతమైన ఆ స్థితిలోకి నీ ప్రశస్త వస్త్రం కప్పి ఉంగరం పెట్టి కాళ్ళకి జోడులు తొలగి దేవుడు పండగ చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు అలాగ మన కోసం పండగ చేయగలాగన ఈ వారము ఏదైనా తీర్మానం నువ్వు తీసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ వాక్యం విషయంలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరు కూడా కళ్ళు మూసుకోండి, అమ్మగారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు బలమైన వాక్యము ద్వారా ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా ఈ వాక్యము విషయంలో దేవుడు ఎంత బలమైన, ఒకవేళ చనిపోయిన స్థితిలో నువ్వు ఉండుంటే తిరిగి మన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో నువ్వు రాగలిగితే దేవుడు అద్భుతముగా మునుపటి ఉన్న ఆ యొక్క ఆధిక్యతను నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కుమారుడి హోదాను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నావు. నువ్వెక్కడ పడి ఉన్నావో ఒక్క మారు జ్ఞాపకం చేసుకో. నీ ఒంటరితనములో బుద్ధి తెచ్చుకున్న ఆ చిన్న కుమారుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నేను ఈ పరిస్థితిలో పడి ఉన్నానయ్యా, తిరిగి పరమ తండ్రివైన నీ వైపు నేను పరిగెత్తి రావడానికి ఇష్టపడతా ఉన్నానని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇది చాలా బలమైన వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరు కూడా ఈ విషయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఈరోజే తీర్మానం తీసుకుందాం. నువ్వు చిన్న కుమారుడిగా ఉన్నావా, పెద్ద కుమారుడిగా ఉన్నావా, ఒక్క మారు
జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కరికరమే కోరుచు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏదించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏదించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఒకవేళ తప్పిపోయి మరలా పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినట్లయితే పరిగెత్తుకుంటూ తండ్రి నీ నక్కున చేర్చుకోవడానికి అదే ప్రేమ, అదే ఆదరణ, అదే వాత్సల్యముతో నీ నక్కున చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్న ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను ఒక్క మారు నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ పడిపోయావో అక్కడ లేచి నువ్వు పరిగెత్తుకొని రాగలిగితే దేవుడు నీకంతే ఆదరణ, అదే ప్రేమ, అదే వాత్సల్యముతో నీ నక్కున చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, జీవము కలిగిన మాటలతో మమ్మల్ని అందరినీ మరి ఒక్క మారు హెచ్చరించి ఒప్పింపచేసిన విధానాన్ని బట్టి మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, నీ దేన దాసుని ముఖాంతరంలో నుంచి మా అందరితో నువ్వు మాట్లాడాము. ఎక్కడ తప్పిపోయామో, ఏ స్థితిలో మేము చనిపోయి ఉన్నామో మాకు చాలా తేట తెల్లముగా మాకు తెలియచేసిన గొప్ప దేవుడవు నాయన. తిరిగి నీ వైపే పరిగెత్తుతూ అయ్యా మా తప్పులను ఒప్పుకొని నీ సన్నిధి వైపు పరిగెత్తుతూ వస్తున్నామయ్యా. మమ్మల్ని హక్కున చేర్చుకునే మా తండ్రి మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కరలేదయ్యా. ప్రభు ఆ తండ్రి ప్రతి బిడ్డను నువ్వు హక్కున చేర్చుకోమని ప్రాధేయపడుతున్నాను. ఈ దినము మాట్లాడిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద రాసుకొని అయ్యా ప్రభు దివారాత్రములు నీ వాక్యాన్ని ధ్యానించుకుని ధన్యతను మా అందరికి అనుగ్రహించమని ఇచ్చిన బలమైన వాక్యమును బట్టి ఒప్పింపచేసిన రీతిని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ సమర్పించుకొనిచున్నాను తండ్రి.